ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి దుష్టుల మార్గము నాశనమునకు నడుపునని వింటా ఉన్నాం. దుష్టులు అనగా వారు ఈ లోకములో బహు భయంకరమైనటువంటి చెడు కార్యములకు బానిసలైన వారు దుష్టులు. వారు తెలిసి చేసినా తెలియక చేసినా వారి క్రియలు చెడ్డవి గనక వారు నడుస్తున్నటువంటి ఆ పాపపు మార్గము వారి నాశనానికి నడిపిస్తూ ఉంటుంది. వారి శరీరము నశించిపోద్ది, వారి యొక్క ఆత్మ కూడా ఆ నరకాగ్నిగుండంలో ప్రవేశించి ఆ నాశనకరమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ. అందుకే దేవుడు తన ఆత్మను, దేవుడు మనకి ఆత్మనిచ్చిండు. ఈ ఆత్మ నశించిపోవద్దనే ఆయన తన మార్గములను మనకు బోధించాడు. యేసు ప్రభు తను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులు ఉండమన్నాడు. ఆయన నీతిమంతుడు, మీరును నీతిమంతులైనని సెలవిచ్చాడు. కనుక మనం నీతిమంతులుగా ఉండగలిగితే, దుష్టుడి యొక్క మార్గమును విడిచిపెట్టి యేసయ్య వైపు తిరగగలిగితే, యేసయ్యను నమ్మి ఆయన మాట ప్రకారంగా జీవించగలిగితే ఆ నరకాగ్నిగుండం అనే నాశనమును తప్పించి ఆయన నిత్యరాజ్యంలో వారిని ప్రవేశింపజేస్తాడు. అందుకే దుష్టుల మార్గము నాశానికి నడిపిస్తుంది కనుక ఆ దుష్ట మార్గము నుంచి యేసయ్య వైపు తిరిగి నీవు ఆ నాశను తప్పించుకోమని క్రీస్తు నామములో నేను నిన్ను కోరుకుంటా ఉన్నా. ఆమేన్.